సాక్ష్యము, క్రీస్తును కలిగి ఉన్నవారి సాక్ష్యం, క్రీస్తును ఎరిగిన వారి సాక్ష్యం. ఆ ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో తండ్రి గారి ద్వారా దేవుడు ముగ్గురు భక్తుల జీవితాలు, వారి మధ్యలో వారు కలిగి ఉన్నదాన్ని ఏంటో నేటి ప్రపంచానికి కాదు, ఈ భూమి గతించే వరకు కొందరి జీవితాలు నిలబడిపోవటానికి పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడ్డారు, రాయబడ్డారు. మరి మనల్ని కూడా దేవుడు అన్నాడు కదా, జీవ గ్రంథంలో మిమ్మల్ని రాస్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుతాం. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకునివాడు పశు ప్రాయుడు. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, క్రైస్తవమనే కుటుంబముగా మేము ఉంటూ పచ్చదనమనే అంజూరపు చెట్టుల మేము బ్రతికితే ఆ బ్రతుకు ఎండిపోతుందయ్యా. సాక్ష్యము ఫలములు కలిగిన చెట్టు వల్ల మేము ఉంటే అనేక దెబ్బలు తింటూ మరలా ఫలిస్తూనే ఉంటాము తండ్రి. అట్టి జ్ఞానంతో మమ్మల్ని అందరినీ కూడి వచ్చిన నీ ప్రియుడులు వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని నీకు వేరైనది మా నుండి తొలగించి నీ వాక్యమనే ఈ పాలతో మమ్మల్ని పెంచి దినదినము నూతన పరచమని బలమునిచ్చి జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారు చెప్పిన చక్కనైన సందేశం. బైబిల్ 2 అంచులు కలిగిన ఖడ్గం. ఇంకా చాలా సార్లు చెప్పాను, 2 అంచులు కలిగిన కత్తెర. పాత నిబంధన, కొత్త నిబంధన అనే కత్తెరగా దేవుడు నిర్మించారు. నేటి తరానికి పాత నిబంధనలు వాగ్దానం చేసినట్లుగా అగ్నిగాను చల్లదనంగాను కూడా ఉన్నాడు. అందుకని ఈ చదవబడిన ఈ సామెతల గ్రంథములో నీకు ఏదైనా నీ జీవితంలో విశ్వాస యాత్రలో క్రైస్తవ విశ్వాసం అనే ప్రామాణ్యములో మొదటిగా దేవుడు సంఘాన్ని ఉద్దేశించి చెప్పుతున్న మాట ఏంటంటే, శిక్షను ప్రేమించడం నేర్చుకో. శిక్ష జ్ఞానంతో కూడింది. శిక్షలో కక్ష ఉండదు. దేవుని శిక్షలో జ్ఞానం ఉన్నది. దేవుని శిక్ష ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంట? జ్ఞానమును ప్రేమించేవాడు ఏమవుతాడంట? శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానాన్ని ప్రేమించేవాడు. గమనించండి, శిక్షను ప్రేమించేవాడు శిక్షిస్తున్న ప్రతిసారి నేను చేస్తుంది రాంగ్ ఆర్ రైట్, నడవడిక ఏంటో తెలియజేస్తుంది శిక్ష. మంచి నడవడికలో నడిస్తే మన పెద్దలందరూ ఏమంటారు? నువ్వు ఇంకా పైకి ముందుకి వెళ్ళాలి. ఈ జ్ఞానాన్ని ప్రేమించే వారి దగ్గరికి సాతాను కొన్నింటిని పంపుతాడు.
జ్ఞానాన్ని ప్రేమించే వారి దగ్గరికి కళ్ళు మూసుకుపోయేటట్టు చేస్తాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారి నేత్రాలకు గుడ్డితనం. నేనంటాను, నేటి క్రైస్తవానికి గుడ్డితనం లేదు కానీ గొడ్డుతనం ఉంది. ఏతనం? గొడ్డుతనం. స్త్రీలను గొడ్రాలా అంటే గుండెలు బాదుకుంటుంది. సంఘాన్ని చూచిన దేవుడు గొడ్రాలుగానే కనబడుతుంది. ఎందుకని? లేడులు ఈను కాలము దేవునికి తెలియదు, జింకలు ఈను కాలము. మరి సంఘములో జంటగా రానిది గొడ్డుదా ఒడ్డుదా? ఒడ్డుదేగా. జంట లేకపోతే వేరు. దేవుడు అంటున్నాడు, ఎన్నోసార్లు చూస్తున్నాడు మనల్ని, ఎన్నోసార్లు పరిశీలన. ఈరోజు విశ్వాసులకి తెలిసినంత వాక్యము ఎవరికి తెలీదు? సేవకులకి తెలియదు. నిజమే ఇది. అదే పాస్టర్ మీకు తెలియకపోవడం అంటారా? ఎందుకని? విశ్వాసులు ఎంత బలమైన వారు బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, ఈ రోజు శిక్షను ప్రేమించుట. నా ప్రియులారా, జ్ఞానమునిచ్చేది ఈ శిక్ష. ఈ శిక్షా విధిలో నుంచి దేవుడు ఈ శిక్షించిన వారు ఎక్కడ ఉంచబడతారో తెలుసా? కీర్తనకారుడు అంటాడు కదా, అంబుల పొదిలో నేను దాస్తాను. కొన్ని ఆయుధాలు ఈరోజుకి ప్రపంచ దేశాలు కొన్ని బెదిరిస్తూ ఉంటాయి. మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. క్రైస్తవుడా, క్రైస్తవుడా, దేవుడు నిన్ను శిక్షా బాధలో పెంచి నిన్ను ఎవరిని ప్రయోగించాలనుకుంటాడు తెలుసా? ఎక్కడ సాతాను అధికారం పనిచేస్తుందో, ఎక్కడ కుటుంబాల్లో అసమాధానం ఉంటుందో, ఎక్కడ అనైక్యత చోటు చేసుకుంటుందో అక్కడ దేవుడు శిక్షనిచ్చి ప్రార్థన ఒక పెద్ద విస్ఫోటాన్ని ప్రయోగిస్తున్న దేవుడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. తప్పుడు కొట్టి దేవుడిని ఘనపరుస్తాడు. లోకంలో బాంబుల్లో విస్ఫోటనం ఏమో నాశనం ఉంది. దేవుడు ప్రయోగించే శిక్షలో నుంచి పుట్టిన ప్రార్థన విస్ఫోటము అశాంతిని తీసేస్తుంది. పీస్, రెన్యూ, రివైవల్, రెవల్యూషన్. దేవుని శిక్షలో నుంచి పుట్టిన వాడంట ఎలాంటి పరిస్థితులు రాని, తిండి తిప్పలు వస్త్రాలు లేకపోయినా కొందరి భక్తుల్ని బండా వేయించెను అని రాయబడి ఉంది ప్రవక్త. ఇంత లోతు బురదలో, మోకాళ్ళ లోతు బురదలో నెలలు తరబడి వచ్చిన రోజులు ఉన్నాయి బైబిల్లో. వారి సాక్ష్యం. ఈ రోజున చీమలు వస్తే చీమల మందు జరుపుకుంటున్నాం. ఈ ఒంటికి తెగులు వస్తే మందులు వేసుకుంటున్నాం, ఇంజెక్షన్ చేయించుకుంటున్నాం. అవి వేసుకున్న తర్వాత కొంచెంసేపటికి రిలీఫ్. దేవుడు శిక్షలో నుంచి పుట్టిన రిలీఫ్ ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? కీర్తనకారుడు అంటాడు, వారు లెబానోను మీద దేవదారు వృక్షము వలె ఎదుగుతా ఉన్నారు. శిక్షలో నుంచి పుట్టిన వాడు నీతిమంతుడిగా మార్చబడతాడు. శిక్షలో నుంచి పుట్టిన వాడు క్రీస్తు కొరకు రోషమై నిలబడతాడు. శిక్షలో నుంచి పుట్టిన అపోస్తలులు, శిక్షలో నుంచి పుట్టిన నాకు ఎక్కువగా ఇష్టమైన వ్యక్తి
ద సౌల్ రీనేమ్డ్ పౌల్. ఆయన తన జీవిత చరిత్రను సాక్ష్యాలను రాస్తూ, ఒకప్పుడు నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, దోషకుడను. ఎంతమందిని చెప్పారు పౌలు గారు? 6 lakhs, 6 లక్షల మందిని చెప్పేసాను అన్నాడు. అలాంటి శిక్షలో నుంచి పుట్టిన వ్యక్తి నేటి తరానికి మూల స్తంభముగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు శిక్షను నీ మీదకి పంపిస్తున్నాడంటే ఒక ఆలోచన ఉంది దేవునికి. నేను ఎప్పుడు చెప్తాను, దేవుడికి ప్రతి ఒక్కరి గురించి, భూమి మీదకి తల్లి గర్భంలోంచి తీసుకొని వచ్చి భూమి మీద నిలబెట్టిన ప్రతి ఒక్కరి గురించి ఒక ఉద్దేశం ఉంది దేవుడికి. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే కొన్నింటిని దేవుడు అనుమతిస్తాడు, శిక్షతో అనుభవిస్తాడు. శిక్ష వచ్చినప్పుడు సోలిపోకో, పారిపోకో, జారిపోకో. సేవకులు గద్దిస్తున్నారు, శిక్షణ ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తాం శిక్షణ? నువ్వు ఫెయిల్ అయిపోకూడదు. ఫెయిల్ అయిపోయినట్టు మళ్ళీ ఏం చేస్తాం? ట్యూషన్ వల్ల ఎక్స్ట్రా క్లాస్. పలుమార్లు దేవుడు ఎప్పుడు 100% ర్యాంకింగ్, అందరూ పాస్ అవ్వాలనుకుంటాడు. దేవుడు అనుకుంటాడు, సరే ఈసారి 30 మంది పాస్ అయ్యాడు, అగైన్ మరలా 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 మరలా. నా ప్రియులారా, కొన్నిసార్లు చూడండి, దేవుడు శిక్ష నుంచి పుట్టిన వారు రాటు దేరిపోతారు. అలా రాటు దేరి మొరట్టుగా తయారైన వ్యక్తి పౌలు గారు. అందుకనే ఆయన అంటాడు, నేటి ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. నేను క్రీస్తును పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి, మీరు నన్ను పోలి. ఏ అపోస్తలుడి దగ్గర సాక్ష్యం లేదు, అంతటి కమాండ్మెంట్ ఎవరు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? శిక్షలో నుంచి పుట్టి రాటు దేరిపోయాడు. పౌలు గారు తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ, శ్రమల యందును, ఇబ్బందుల యందును, జాగారముల యందును, ఉపవాసముల యందును, కలిమి యందును, లేమి యందును, ఈ లోక ఆనందాలు అన్నింటినీ ఎలా ఇచ్చేసాడంట? పెద్దగా ఇచ్చాడు. మనం ఇస్త్రీ బట్ట లేకపోతే, సౌండ్ సిస్టమ్ లేకపోతే, వాయిద్యాలు లేకపోతే, బలహీనులమైపోతే, నా ప్రియులారా, నా సాక్ష్యం ఇప్పుడు నేను చెప్తాను. ఎంత బలహీనమైన కొన్నిసార్లు అనుకుంటాం, నాన్నగారి కానీ నేనే, ఇది చాలా నీరసంగా ఉంది, నేను చాలాసార్లు అనుభవించాను, ఇక వెళ్ళి వాక్యం చెప్పలేనేమో, నిలబడలేనేమో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నా అనుభవం ఎన్ని పూసల నుంచి మొదలవుతుంది అన్నమాట. అది పక్క 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 కాలుస్తూ ఉంటే ఒంట్లో నీరసం ఎలా చెమటగా మారి ఏం చేస్తుంది? నిన్ను ఎవడో బలహీన పరిస్తే నా పని నేను ఆపుకుంటానా? నువ్వు దేవుని మాట వింటే నీ బలహీనతలను శిక్షించే దేవుడు, నీకు విరోధముగా పనిచేసే వాటిని దేవుడు ఏమంటున్నాడు? ఏ ఆయుధాన్ని నేను వర్తలతో సాధన లోబడు. సమాధులలో తిరుగుతున్న వ్యక్తిని చూచి పిలుస్తాడు దేవుడు. వచ్చిన వెంటనే కూర్చున్నట్టు ఏం మాట్లాడాల, గడగడలాడుస్తూ బయటకు వచ్చేసాయి. ఏ సమూహంలోకి వెళ్ళిపోయా? ఈ రోజున నీవు దేవుని శిక్షను ప్రేమించలేకపోతే, అందుకని దేవుడు తన రాసిన ఆజ్ఞలలో ఒక మాటను రాస్తాడు, మీరు మీ దేవుడైన యెహోవాను లవ్.
ఇంటిని ప్రేమించేవాడు ఇంటిని ప్రేమిస్తాడు. ఇంటిని ప్రేమించేవాడు ప్రేమలో ఉన్న మధురాన్ని తెలుసుకుంటాడు. అందుకని దావీదు గారు అంటారు, జుట్టు తిని దానాల కన్నా మధురమైంది. అది దావీదు గారు అంటారు, కొవ్విన మెదడు దొరుకున్నట్లుగా నీ సన్నిధి నాకు దొరుకుతుందయ్యా. ఈరోజు క్రీస్తు ప్రేమలో, క్రీస్తు శిక్షలో, క్రీస్తు బోధలో నిలబడుతున్న నీ జీవితంలో నేటికి ఏమి రాలేదు? జ్ఞానం. ఎన్నోసార్లు పెద్దోళ్ళు వచ్చి ప్రార్థన చేయించినప్పుడు అది మనసులో దేవుడు మాట్లాడుతున్నాడు, యా మామూలుకి జ్ఞానం అంటలేదు, తెలివితేటలు అంటలేదు. అప్పుడు దేవుడు అంటాడు, చాలాసార్లు కొన్నిసార్లు 2 words గా మాట్లాడు. ఆ మాట చెప్పడం ఇష్టపడుతుంది, కానీ రెండో మాట చెప్తాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ పిల్లల వాక్యాన్ని ప్రేమిస్తావు. మాకు లోపల ఇంకొక మాట కూడా ఏమన్నా, అసలు వీడికి ప్రేమిస్తేగా వీడిని అన్నీ ప్రేమించలేదు, వీడికి నా మీద ఒకటి జ్ఞానం లేదు, వీడొచ్చి వీడి పిల్లల గురించి. ఈరోజు నేటి తరం అలాగే ఉంది కదా. మనందరం ఏమనుకుంటాం, నేను ఎలా బ్రతికినా పర్లేదు కానీ మా పిల్లలు మాత్రం మాకులాగా. కానీ బైబిల్ చెప్పిందే బెత్తం వాడమన్నాడు కదా. ఈరోజు బెత్తం వాడతా, నోరు వాడుతున్నాం, చెయ్యి వాడుతున్నాం. బెత్తం వాడిన పిల్లలంట వాక్యం అనే ఖడ్గాన్ని వాడతారంట. హల్లెలూయా. 149వ కీర్తన నేను చాలా సార్లు గుర్తు చేస్తానమాట. మన భక్తులకు ఘనత కదా ఈ ఖడ్గము కలిగి ఉండటం. నేను ఎన్నోసార్లు మాట జ్ఞాపకం చేశాను. యెహోవా భక్తులందరికీ విధింపబడిన తీర్పు తీర్చుటకు, వారి మీద నడుపుటకు తన భక్తులందరి చేతిలో ఈ ఖడ్గం ఉండట ఘనత. 149వ కీర్తన 10వ వచనం అనుకుంటా ప్రియులారా, నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను. చదవండి, వచనం చెప్పండి. 149వ కీర్తన 9వ వచనం. రీడ్ ద బైబిల్. విధింపబడిన తీర్పు వారి మీద. ఎవరు మీ మీద దాడి చేస్తున్నారు? తీర్పు తీర్చేవాడు ఎలా ఉండాలి? తీర్పు తీర్చేవాడు ఎలా ఉండాలి? లోపము లేని వాడై. లోపము లేని వాడు ఎలా తయారవుతాడు? శిక్షలో నుండి, బాధలో నుండి, జ్ఞానములో నుండి, కుటుంబములో నుండి వాక్యం యొక్క విలువలు కలిగిన వారుగా ఎదుగుతారు. ఆయన అందుకని అంటున్నాడు, చదువుదాం. వాడి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ. ఏంటంట? ఘనత కావాలంటే ముందు ఏమి రావాలి? శిక్ష రావాలి. మార్కులు రాకపోతే ఈడ్చలు కొట్టేస్తాం పిల్లలు పట్టుకొని. అసలు వాక్యము, ప్రార్థన, సన్నిధి, ఉపవాసము, సహవాసము వదిలేసిన మనల్ని దేవుడేమి చెయ్యాలి? శిక్షలో యోహాను గారిని ఎక్కడ శిక్షించడానికి ఎక్కడ వేశారు? బాయిల్డ్ ఆయిల్, మరుగుతున్న నూనెలో తీసుకెళ్ళి వేస్తే అందులో జీవొచ్చాడంటే ఆయన పైకి వచ్చాడు. ఎలీషా రోజుల్లో కూడా ఒక అద్భుతం జరిగింది. గొడ్డలు పడిపోయింది నీటిలో. ఏం పడిపోయింది? పడిపోతే ఏడుస్తున్నాడు. ఏం జరిగిందంటే, అయ్యా గొడ్డలు నేను ఎరువు తెచ్చాను. ఏం తెచ్చాడంట? ఎరువు. ఎరువు జోలికి, అరువు జోలికి పోకండి, అప్పుల జోలికి అసలే పోకండి. అప్పు ఇచ్చుకునేటప్పుడు అంట తీయగా ఉంటుందంట. ఎలాగా? తీయగా ఉంటుంది దేనిలాగా. తిరిగి ఇచ్చేటప్పుడు చేదుగా ఉంటుంది, కారం పూసుకున్నట్టు ఉంటుంది, చేదుగా పాపస ఉంటుంది. అప్పులు మనకి తీసుకున్నది మనమే, అది కనబడితే వీడికి ఎలా లేదు,
దేవుడు ఎట్లా నువ్వు ఆర్థికంగా తెచ్చుకున్నావు, నీ అవసరానికి ఆదుకున్నాడుగా. అందుకని బైబిల్ చెప్తుంది, జ్ఞానము సంత వీధులలో కేకలు వేయిస్తున్నది. రాజమార్గంలో యవనస్తులు లేకుండా సంత మార్గంలో దేవుని కృప విస్తరించుచుండగా, జ్ఞానము మాకు కాదులే, ఈ శిక్ష మాకు వద్దులే, దేవుని వాక్యం యథార్థంగా తెలిస్తే చాలా పర్ఫెక్ట్ అంటారు కదా. మరణపు అంచులతో ప్రయాణం చేయడం వాక్యంలో నిజంగా నిలబడండి. ఎందుకు తెలుసా? ప్రార్థన యథార్థంగా చేసేవారికి ముళ్ళ కంచులోకి వచ్చిందంటాడు దేవుడు. లేమంటే లేవాలి. అందుకని అంటాడు, నువ్వు కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకూడదు. ఘనతనిచ్చే ఈ యొక్క వాక్యము నీలో ఉండాలంటే నీకు ముందు శిక్షణ కావాలి, శిక్ష కావాలి. మనం చదువు చెప్పలేక ఎక్కడికి పంపుతాము? స్కూల్కి పంపుతాం. స్కూల్కి వెళ్ళినా కూడా ఇంకేం చేస్తాం? ట్యూషన్ పెడతాం. మీకు క్రైస్తవానికి దేవుడి శిక్షణ ఎలా ఇస్తారో తెలుసా? మొదటిగా నేను చెప్పాను, గడిచిన దినాల్లో కూడా చెప్పాను, 3 ప్రార్థనలు: ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. నా ప్రియులు, కొంతమంది ఇంట్లో పుస్తకాలు తీసుకుని మన మాస్టర్ నేర్పించిన కనకన చదువుతారు, ఒక టైప్ చదివినట్టు. ఈ రోజుకి క్రైస్తవానికి వచ్చిన ఒక ఎక్కం ఉంది, పరలోకమందున మా యొక్క తండ్రి కనిపిస్తారు. 10 ఆజ్ఞలు కొంతమందికి, సిలువలో పలికినేడు మాటలు కొంతమందికి ఇష్టమైతే దేవుడికి నచ్చదు. కష్టమైన అవలంబించడం దేవుడికి ఇష్టం. వాక్యంలో ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది. యథార్థంగా దీని ప్రకారం చేయాలంటే నిలబడు, రోషము కలిగి దేవుని కొరకు, ప్రభా ఎన్నాళ్ళు నేను ఒంటరిగా వెళ్ళను, ఎన్నాళ్ళు నా ఒంటరి ప్రార్థన ఎందుకు కదిలించడం లేదు, నేను వినుచున్న చోట లోపం ఉందా, నేను నేర్చుకునే చోట లోపం ఉందా, నేను చేసే విధానంలో లోపం ఉందా, నాకు శిక్షణ కావాలి. నీవు నేర్పిస్తే, నీవు బోధిస్తే, నీవు నాతో మాట్లాడితే జ్ఞానం నాకు కలుగుతుంది, కనువిప్పు కలుగుతుంది. దేవుడు సౌలును దర్శించినప్పుడు, నేను నీకు వరాలు ఇస్తున్నాను, నేను నీకు ఇదిగో నేను ఎలా చేస్తాను అన్నాడా? ఒకే ఒక కోసం నాకు చాలా ఇష్టమైన కోసం అది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించేవారు. దేవుడు ఏం చేశాడు? శిక్షణ ఇచ్చి, నీవు నన్ను హింసించడం కాదు, ఇదిగో నా కొరకు బ్రతికితే నేనేం చేశాను, నేను ఎలా బ్రతికాను, ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకు మీ గురించి ఆశ కలిగి ఉన్నాను. వాక్యం చెప్తుంది కదా, మిమ్మల్ని గురించి, మీ ఇంటిని గురించి ఆసక్తి. మీ కుటుంబ యజమానుడు ఎవరున్నారు, కుటుంబ యజమానురాలు ఎవరున్నారు, మీ అందరి గురించి మమ్మల్ని ఏం చేస్తుంది? లోపల ఉన్న పరిశుద్ధ ఎందుకు గద్దించట్లేదు, ఎందుకు అడగట్లేదు, ఎందుకు వారికి ఇంత లోతుగా చెప్పటం లేదని పరిశుద్ధాత్మ మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇదిగో ఇలా కాదు, ఇలా హెచ్చరించు, ఇలా కాదు, ఈ మాట చెప్పు, ఇదిగో ఇది కూడా హెచ్చరించు, ఇది కూడా కలుపు. నా ప్రియులారా, ఉట్టన్నం తింటే రుచిగా ఉంటుందా? ఏమీ లేకపోతే ఉట్టన్నంలో గింజలు వేసుకుని ఉప్పన్ని వేసుకుంటేనే రుచి వస్తుంది. మనందరికీ తెలుసు. దేవుడు అందుకనే సమూల ఆహారాలు అన్నీ కలిపి, నా ప్రియుల మానవ జీవితంలో బైబిల్లో రాయబడిన ఉప్పు కదా, నీ మాటలు ఉప్పు వలె రుచి కలిగింది. అందుకని ఉప్పు అంటదంట కదా. నేను ఎప్పుడు చెప్తాను, నీటికి సంఘం ఎలా ఉందంటే, నేను వంకాయని, నేను బెండకాయని, నేను దొండకాయని, ఇవన్నీ ఏంటి? నాకు ఇది ఉంది, నాకు కూడా ఇది ఉంది, నా దగ్గర కూడా ఒకటి ఉంది. దేవుడు అంటాడు, ఇవన్నీ కాదు, కూరలు అన్నీ వేసేసి అన్ని ఏర్పాటు చేసి ఉప్పు వచ్చి నిలబడతారా? మీరు ఎన్నుంటి
నన్నేసి చూడు. దాని అర్థం నీ కుటుంబంలో ఎన్ని ఉన్నా ఒక మనిషికి ఇన్విటేషన్ ఇవ్వాలి. హోలీ స్పిరిట్ ఒక ఇన్విటేషన్ ఉండాలి. వాక్యము ఒక ఇన్విటేషన్ ఉండాలి. ఎన్ని ఉన్నా నిర్దం తనను తాను తగ్గించుకుంటారు. శిక్షలో నీకు కలిగే మొదటి అనుభవం ఏంటో, ఎలాంటి వచ్చినా తగ్గించుకుని చూస్తావు. దేవా నువ్వు అనుమతి ఇచ్చావు, ఈ అనుమతిలో నేను ప్రార్థిస్తున్నాను. నా తమ్ముని సాక్ష్యం అంటే ప్రభు నువ్వు అనుమతి ఇచ్చావు, ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. అనుమతించినప్పుడు నువ్వు నిలబడు. దేవుడు అంటున్నాడు ఇంకను, నా ప్రియులారా ఈ శిక్షను అనుమతించిన వాడు 92వ కీర్తనలో ఆ మాటను మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 92:12 వచనం, నీతిమంతుడు ఏమవుతాడంట? శిక్షలో నుంచి వచ్చిన వాడు ఏమవుతాడంట? నీతిమంతుడు అవుతాడు. శిక్షలో నుంచి వచ్చిన వాడు జ్ఞానవంతుడు అవుతాడు. కొన్నిసార్లు చూడండి, మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతాం. కష్టపడకుండా పిత్రాజృతం అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎంజాయ్ చేస్తారు చాలా మంది. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోయిన రోజు జరుగుతుంది. తరిగిపోయిన రోజున అయ్యో ఆ రోజు శిక్షణ లేదు, ఆ రోజు నాకు ఆలోచన లేదు. అందుకని వాక్యం చెప్తుంది, నువ్వు శిక్షలో జ్ఞానంలోంచి వచ్చిన వాడు అయితే నువ్వు ఎలా మారుతావంట? నీతిమంతులుగా. నీతిమంతులు ఏమవుతారంట? ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎదగటం లేదు, ఫలింపు లేకుండా. అందుకని అన్నాను, క్రైస్తవం ఎలా ఉంది? గొడ్డితనాన్ని కలిగి ఉంది. ఎందుకని? శిక్షను అంగీకరించటం లేదు, శిక్షణకు రావటం లేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషులు సేవకులుగా ఎద్దించిన ఎంత నెప్పగలుగుతుందిగా మనకి. మాకు మేము కూడా బాగు చేసుకుంటాం, మాకు మేము కూడా. కానీ బైబిల్లో ఒక వచనం ఉంది, మనుషులనే మాటలకి సేవకులు హెచ్చరించి కొంతమంది నలిగిపోతా ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట ఒక భయంకరము. ఎవరి చేతిలో? అందుకని అన్నాడు, ఆ రోజు పడ్డప్పుడు ఉంటుంది శిక్ష యొక్క ప్రణాళిక ఏంటో. భూమి మీద ఇచ్చిన శిక్షణకు నిలబడితే ఆ రోజు తీర్పులో తలెత్తుకుని నిలబడతావు. ప్రభువా నీ కొరకు నేను బ్రతికాను, నీ కొరకు అన్ని భరించాను, నీ కొరకు అన్ని విధాలా నేను జీవించాను. దేవుని సంగమా, ఈ రోజున నీ విశ్వాస జీవితంలో నీకు నాకు ఎదురవుతున్న ప్రతి శిక్షకు నేర్పరిగా మారు. రాయి దెబ్బలు తగులుతానే అనుకుంటే శిల్పం అవ్వదుగా. క్రీస్తు వాక్యము నిన్ను నన్ను గద్దించకపోతే, హెచ్చరించకపోతే నీ జీవితంలో ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆ ఆలోచన ఎలా కలుగుతుంది నీ జీవితంలో? ఈ రోజున ప్రియ సహోదరులారా, ఆయన చెప్పుచున్న మాట, జ్ఞానమును ప్రేమించేవారుగా ఉండండి. అందుకనే జ్ఞానం గురించి చక్కగా రాస్తున్నాడు ఆయన. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? బైబిల్లో మొట్టమొదటి జ్ఞానం ఎవరి దగ్గర ఉందని రాశాడు దేవుడు? చీమల్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నేను ఎన్నోసార్లు మాట జ్ఞాపకం చేసిన మరలా, చీమలకి నాయకుడు ఉండడం. చీమలకి కానీ వారు ఎప్పుడు క్రమము తప్పిపోరు. ఇక్కడ పరిశుద్ధాత్ముడే నాయకుడు. ఆయన శిక్షలో బాధలో పెరిగిన వాడు క్రమం తప్పిపోడంట. ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి వెళ్తాడంట. హల్లెలూయా.
అందుకని అంటాడు అవి వేసవి కాలమున తమ ఆహారమును. ఇక్కడికి వస్తే మన్నా కన్నా మధురమైన ఆహారం జీవాహారం. మన్నా కన్నా మధురమైనది. నీ నా జీవితాలను మధురముగా అనుభవాన్ని మధురముగా మార్చగలిగినది. దేవుడు సిద్ధపరిచి ఒకరోజు చూశాడంట. ప్రేమ విందుని ఏర్పాటు చేశాడు దేవుడు. ఇన్విటేషన్ అందరికీ ఇచ్చారు, బట్ నో బడీ కెన్ కేమ్. ఎవరు? అప్పుడు అన్నాడు దేవుడు, బయటికి వెళ్ళు. కొంతమందిని ఈడ్చికి రమ్మన్నాడు, కొంతమందిని పిలిచికి రమ్మన్నాడు. ఈడ్చుకొచ్చినాడు ఎవరో తెలుసా? అన్ని తెలిసి తప్పిపోయిన చిన్నకొట్టి తీసుకొచ్చారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త. విలువైన సమయము, విలువైన గడియ నీ నా జీవితాలలో. మరి ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు అంటున్నాడు, తన మనసులో ఎన్ని ఆలోచన చేశాడు. లాస్ట్కి వచ్చేసరికి ఒక మాట రాశాడు, గద్దింపును అసహించుకునేవాడు. కొన్నిసార్లు అంటాం, మనమే వాడతాం. ఎక్కువ సామెతలు బైబిల్లో వాడతారు అందరూ. కొన్ని మార్చి మార్చి వాడినా నువ్వు మనిషివా. ఇక్కడ దేవుడే అన్నాడు గద్దింపు అసహించుకునేవాడు. కొంతమంది పాపం అసహ్యం ఉండదు. నేను చెప్పాను, పాపం అంటే బాడీతో చేస్తుంది కాదు, ఆజ్ఞ అతిక్రమమే, కమాండ్మెంట్ ఉల్లంఘించటమే. అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకే నీవెవరో నేను, హూ ఆర్ యూ అని దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట నీకు వినబడిన రోజు. అందుకని అంటాడు, నువ్వు బ్రతుకుచున్నావన్న పేరున్నది కానీ మృతుడవు. ఈ రోజున గద్దింపు నీకు అసహ్యం అవుతుంది, శిక్ష నీకు అసహ్యంగా ఉంది, దేవుని ప్రేమ అసహ్యంగా ఉంది. ఎందుకని? పందిని తీసుకొచ్చి ఎంత బాగా డ్రెస్అప్ చేసి దాంతో వాకప్ చేయాలనుకుంటే అదేమవుతుంది? వరద కనబడగానే ఓ చక్కగా ఉంటుంది, ఇది నా లోకం. ఇక్కడ దేవుడు నేను ప్రతిసారి తీసుకొచ్చి ఏమంటే సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇది ఇవన్నీ ఉండకూడదు, ఇది ధరించుకుంటే వీఆర్ సెపరేటెడ్. మూర్ఖులకు ఈ తరము నుండి వేరైన వాడు ఎలా ఉండాలి? అసహించుకోవాలి. ఈరోజు ఆదివారం నేను చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది. మా ఇంటికి బోర్డు గురించి మీకు చాలాసార్లు గుర్తు చేస్తాను. ఆదివారం మా ఇంటికి ఎవరు రాకండి, బంధువులైనా స్నేహితులైనా పెళ్లి కౌరులైనా ఆదివారం రోజు రావద్దు. దేవునికి వెళ్ళే సమయాన్ని మా దగ్గర నుండి పాడు చేయదు. ఒకవేళ ఎవరన్నా వస్తే ఏదన్నా ఉంటే మాతో పాటు మందిరానికి వచ్చి బలమైతే రండి. అతిథులైన వారు, విధేయులైన వారి మాటను బట్టి క్షమించాలి. మన ఇళ్ళ ముందు కుక్క ఉందని బోర్డు ఉంటారు, కానీ ఆదివారం చుట్టాలు రావద్దని బోర్డు ఉందా? మొక్కలైన ముందు దగ్గర మనకి ప్రార్థనకి టైం అయిపోతుందని లేదు, కూరలో ఏమీ లేదట. ఇంకా కొంచెం అల్లం గబగబా నూరు అక్కడ భాష గారు మైక్ సిగ్గుండాలా అక్కర్లేదు. మనకి విశ్వాసులారా చేతులు జోడించి చెప్తున్నాను, యూ కెన్ రీడ్ బైబిల్. దేవుడు వాక్యాన్ని చదవండి, దేవుడు మనసుకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు శిక్షించాలనుకుంటున్నాడు? ఎందుకు తెలుసా? ఎక్కడ శిక్షిస్తే ఒక రోజున క్షమాపణ లేని శిక్ష నుండి దూరమవుతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎలా ఉంటుంది తెలుసా? నా ప్రియ పేలాలు నిప్పు రవ్వలు పైకి లేచినట్లుగా దేవుని కొలుగులో ఉండి ఆత్మలు పైకి లేచి ప్రభువా ఒక్కసారి క్షమించాలి చాపాపలు కట్టి. కొన్నిసార్లు చూడండి, పాముకి దెబ్బ తగిలిన మరలాలు ఇస్తూ ఉంటే ఏం చేస్తాం? పట్టా 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 దెబ్బ మీద తాసుకోమంటే చచ్చిపోయినా సరే వదలక, చచ్చిపోయిందని తెలుసు అయినా కానీ చూడండి, నేను చాలాసార్లు చూస్తాను పాము కొట్టాడు చచ్చిపోయినా సరే తల సెలవు కొట్టేసిన తర్వాత కూడా ఎక్కడ దేవుడు ఎప్పుడు
దేవుడు ఎప్పుడు, ఎందుకు తెలుసా? చెరగొట్టేసి పాము నుంచి కూడా నీకు ఒక పాఠం నేర్పడు మనకి. పాముల వలె వివేకం. సాతాను దానికి పాల్చబడిన దాంట్లో నుంచి కూడా నీకు ఒక పాఠం ఇచ్చాడు దేవుడు. వివేకంగా తినంట. అందుకని చూడండి, రెప్పపాటులో ఏం చేస్తుంది? మార్చేస్తుంది. యేసుప్రభువు కదా, ఇవన్నీ చూడు, రెప్పపాటులో ఒక నిమిషం అన్ని చూపించేస్తుందంట. భూలోక సామ్రాజ్యాలు అన్ని చూపించిందంట. నాకు సాష్టంగా పడు, ఇవన్నీ నీవే. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, సొలొమోను అన్నాడు కదా, సకల దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఆయన శిక్షలో, ఆయన బోధలో పెరుగుతున్న వారు ఎలా ఉండాలో తెలుసా? ఒలీవ రుచికరములో ఒలీవ వలె. ఎందుకు తెలుసా? ఒలీవలో ఫలానది పనికి రాదు అన్నది అంశమే లేదు. ఒలీవ నూనె పరిశుద్ధతకు, ఒలీవ కొమ్మలు రోగములకు బాగు చేయుటకు, అనేక విషయాలు. దాని బెరడు కూడా పోదంట. మనందరం ఆ పొలం వల్ల వేసుకోండి కదా, ఏం చెక్క అది? దాల్చిన చెక్క. దాన్ని నవమలో చేయము. అప్పుడప్పుడు కొంతమంది నవ్వుతారు. బిర్యానీలు వేసుకొని తినేటప్పుడు ఏరేసి పక్కన పడాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఒలీవ బెరడ చాలా విలువైనది. క్రైస్తవుడా, నీకు ఇస్తున్న ప్రతి సంవత్సరము, ప్రతి సమయము, ప్రతి ఆదివారం పరీక్ష చేసుకో. నీ విశ్వాసానికి నువ్వే మార్కులు వేసుకో. నేను ఎప్పుడు చెప్తాను మా చిన్నాన్న గారు, మైకిల్ గారు, నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తే నేను ఎప్పుడు ఆ మాట మర్చిపోను. పిల్లలకి అదే చెప్తాను. ఎన్నోసార్లు యూత్ రిట్రీట్లో కూడా చెప్పాను నేను. అనిపించింది మా మైకిల్ గారు అనేవారు, పరీక్ష రాసినంత టెన్షన్ ఉండేది కాదు, ఇంటికి వచ్చేసరికి టెన్షన్ మొదలయ్యేది. క్వశ్చన్ పేపర్ పెట్టరారా, ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉండేది కదా, దిక్కుమల దేని దగ్గరికి రాసామని డిక్లేట్ వచ్చేవాడు. అది ఇంటిని రాసాను. మాస్టర్ చెప్తాడో లేదో కానీ నువ్వు అక్కడ ఏం రాసావు నాకు రాసి చూపించక్కడ ఆన్సర్, నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు నేనే డిసైడ్ చేస్తాను. పరీక్ష రాసినట్టు ఇంటి తల తిప్పకుండా ఏమన్నా దిగేసింది మేకుల్లో కూర్చొని రాయింగా. చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువది, నేను ఏమి రాశాను నాకు సీట్ మాస్టర్ నుంచి సరే అని అడిగి రాసుకోండి. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు, నేను గుల్పంటే అప్పుడు అనుకోదు, మేము రాము. మీ చిన్నగా ఉన్నారంటే మీరు ఇదంటే మేము రాము. ఎందుకంటే ఒరే రాసి చూపించండి, మీరు ఏదో రాయాలని మమ్మల్ని చెప్తారు, మీ డాడీ ఎందుకు వచ్చిందని. నేను అంటాను, నువ్వు క్రీస్తు శిక్షలో నువ్వు ఎదిగావనుకో, సాతాను నీ మార్గంలో రావడానికి భయపడతావు. ఎందుకు తెలుసా? నువ్వు రారాజు కుమారుడవు, నువ్వు రారాజు యొక్క కుమార్తెవు. నేను ఎప్పుడు చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు అగ్రిమెంట్ చేస్తాడు, ఇది నా సొత్తు, దిస్ ఈజ్ మై పర్సన్. దేవుని చేతిలో నుంచి ఏదన్నా తీసుకుని దొరుకుంటాడా? దావీదు గారి చరిత్ర చదివితే ఏమంటాడు? ఎలుగుబంట్ల నోళ్లను చీల్చి, సింహపు నోళ్లను చీల్చి, గుంటనక్కపు నోళ్లను చీల్చి నేను నా గొర్రె పిల్లలను. క్రీస్తు కొరకు ఆయన మాటలు, ఆయన జ్ఞానంలో నిలబడిపోతే మార్గంలో ఆయన పాత నిబంధనలు ఇశ్రాయేలు ఇంట్ల మీద దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా, ప్రతి ఇంటి మీద ఆ రక్తాన్ని చిలకరించి మరణదోత ఆ ఇంటి వైపు కనీసం కొన్నెత్తి కూడా చూసేది కాదండి. ఎందుకని అక్కడ నుంచి పక్క మండుతున్న పొద కనిపించేది. ఎందుకంటే ఇది దేవుని చేత ప్రత్యేకించబడిన సెపరేటెడ్ ఫ్యామిలీ. ఈ రోజున అలా ఉండవలసిన మన స్థితిగతులు ఏమైపోయాయి? పశుప్రాయం. వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెప్తే విని విని ఏమైపోయావు? విని విని ఈ రోజున వ్యాసాడిపోయాం. బైబిల్ అయిన వారుగా
దేవుని సంగమా, విమర్శలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మన విమర్శ అనుకుంటాం, దేవుని దృష్టిలో తండ్రి ఇంకొక అవకాశం ఇవ్వు, దాన్ని బాగు చేస్తాను. క్రీస్తు నుండి వచ్చే శిక్ష విమర్శ నీకు పట్టిన తెగులను బాగు చేయడం, చేదైన వేరులను నరకటం, పనికిరాని కొమ్మలను విరవటం, హృదయం అనే వ్యాధిని బాగు చేయటం. దేవుని శిక్షలో లక్షణం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు ఫలిస్తారు. అంజూరపు చెట్టులా నువ్వు మిగిలిపోకూడదు. ఒకవేళ అంజూరపు చెట్టు అనే పచ్చదనాన్ని, క్రైస్తవుల పచ్చదనాన్ని కలిగి ఉంటే శపించబడతావు. చూచాక దానికి టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు చూస్తే దేవుడు ఏమన్నాడు? ఏమీ కనిపించలేదు. నిశ్చయముగా ఇది ఎండిపోతుంది. నువ్వు ఫలిస్తున్న కొలది గమనించండి. నేను ఎప్పుడు చెప్తాను, ఫలాలు నేను చెప్పిన ఎవరు చూస్తాడా? నేనుంటే నిల్చుంటాడు కొంచెం. అదే ఫలాలు ఉంటే కోసేవారు కొందరు, దొంగిలించేవారు కొందరు, కొట్టేవారు కొందరు. ఎంతమంది చదువుకున్నప్పుడు మామిడి చెట్లు కొట్టి ఉప్పు కారం పెట్టుకుని మామిడికాయలు తిన్న రోజులు మర్చిపోయారు. ఈ రోజుకి గుర్తొస్తాయి. మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది చెప్తా ఉంటారు. నా ప్రియులారా, దేవుని సన్నిధానం మనం రీసెంట్ గా ఒక ఆయనకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఇది యథార్థం. ప్రార్థన చేయడానికి వెళ్తే అయ్యా కాలేజీ చేతిలో పడిపోయాను చూసుకోకుండా. కానీ ప్రార్థన చేసి చెట్టు నుంచి పడిపోయాను. అంటే ఎక్కడి నుంచి? పక్కింటి మామిడికాయలు దొంగతనం చేసి పచ్చడి చేసుకోవాల్సిన కర్మ ఏంటి? దేవుడు చెప్తున్నా అంటే కొంతమందికి చూడండి, అబద్ధం ఆడితే దేవుడు మాట్లాడతాడని బయటకు కూడా. నేను అన్నాను, అయ్యా దేవుడు నాకు ఇంకోటి ఏదో చూపిస్తున్నారు, అయ్యా మీరు ఎక్కడ పడుకున్నారని ఈలోపు ఎందుకు వచ్చింది, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు అని ఆవిడ వచ్చి, అయ్యా నేను వద్దన్నా సరే పక్కింటి వచ్చి చెప్తే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ ఒప్పేసుకుంటాను. ఆవిడ ఒప్పేసుకుంటాను. గట్టిగా ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తుందేమో. ఒక 500 మామిడికాయలు తెచ్చుకుని ఇంకొక 1000 రూపాయలు కొన్ని ఖర్చులు తెచ్చుకోండి. 6 నెలలు లేకుండా కింద నుంచి పైదా కొట్టేసారు వాళ్ళకి. 6 నెలలు మళ్ళీ పనికి మీద సేవ. సాధారణ ఇంకొక నాకు ఆయన ఇల్లు ప్రార్థన చేసేసరికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు చూసి నేడుస్తూ ఉండేవాడు. ఏంటనంటే అయ్యా లోపల ఏదో దొరద. సాతాను ఏం చేసింది తెలుసా? ఒక నల్లును పంపించింది. ఆ నల్లు లోపల పుట్టి ఒక 100 నల్లులు పుట్టించింది లోపల. నేను ప్రార్థన చేస్తా ఉంటే డాక్టర్ అంటాడు, మా వాస్తవంగా ఏదైనా ఇరిగిపోయి పిండి కొట్టేస్తే లోపల కొద్ది గొప్ప దొరద వస్తుంది. డాక్టర్కి అన్నాడు మామూలు కొద్ది దొరద వస్తుంది అన్నాడు. నన్ను పిలిచారు రోజు అర్ధరాత్రి. నేను చచ్చిపోతాను, నేను బాధ భరించలేకపోతానంటే ప్రార్థన చేస్తే దేవుడు లోపల పురుగులు పుట్ట అన్నాడు. పురుగుల యొక్క పుట్ట. ఒక 40 పురుగులు పుట్టల కింద దేవుడు చూపిస్తున్నారంటే నా ప్రియులారా, అనుకోకుండా ఆ ప్రార్థన చేసిన కొంచెం 2-3 నల్లులు బయటికి రావడం ప్రారంభించాయి. నల్లు మామూలుగానే కొడితేనే మంచంలో తెలుసు కదా, ఇంతకుముందు ఇప్పుడంటే లేవు, తగ్గిపోయాయి నల్లులు ఇంచుమించుగా. ఇంతకుముందు పట్ల మంచం ఉందంటే మంచాల నిండా డాగులు, ఆ పట్ల నిండా డాగులు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం నిండా డాగులే. అప్పుడు ఆ రోజు రాత్రి అతను బాధ భరించలేక తీసుకెళ్ళి ఆ పిండి కొట్టి కట్ చేస్తే ఒక దోసుడు నల్లులో ఉన్నాయి. దేవుడు శిక్షించాలనుకుంటే బయట పురుగులు కొడితేనే అంత బాధ. క్యాన్సర్ లోపల మనుషులను కొడతా ఉంటదే, ఒక తెగులు లోపల కొడతా ఉంటదే, ఒక కిడ్నీ వ్యాధి వచ్చి కొడతా ఉంటదే, ఒక రక్త బలహీనత వచ్చి కొడతా ఉంటదే. ఇక్కడ దేవుడి శిక్షకు ఒప్పుకోలేదు. లోపల వచ్చే శిక్షలు భరించు తీగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో దేవుడి శిక్షను పశుప్రాయులు తృణీకరిస్తారంట.
కాని వారు ఒప్పుకొని, నేను అంతే ప్రతి ప్రేయర్లో చెప్తాను, ప్రభా నేను ఏదైనా మర్చిపోతున్నాను, నేను నన్ను దయతో క్షమించు. భక్తుల జీవితంలో రాయబడింది, ప్రభా నా దోషాలే నీకు నాకు అడ్డుగా వచ్చాయి, నా దోషాలే, నా అతిక్రమాలే, నా ఆలోచనలే నీకు నాకు అడ్డుగోడగా పెరిగిపోయాయా. ఘనమైన ఆయుధం నీ చేతికి ఇచ్చాడు. బైబిల్ చేతకొచ్చు, మోకాళ్ళను వంచు, ఎరుకో గోడలు పీటలు తీసినట్లుగా, ఎరుకో గోడలో ప్రకంపన పుట్టినట్లుగా నీ ప్రార్థన విస్ఫోటము బద్దలైతే నీ ముందు సముద్రమే కాదు పర్వతాలు కూడా మైనము వలె కరిగిపోతాయి. తమిళగొడి పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతుంది. The God becoming the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని మీద పనిచేసినప్పుడు, ఆ ప్రకంపన పుట్టినప్పుడు, నీ కుటుంబంలో ప్రార్థననే ఆయుధాన్ని వినియోగించినప్పుడు దుష్ట శక్తులు లైలైపోతాయి. అభిషేకం దిగి వస్తుంది. కుటుంబముగా దేవుని సన్నిధికి, దేవుని మందిరము నోవాహు వాడ, ఆ వాడ దగ్గరికి జతలుగానే వచ్చాయి, జతలుగానే వచ్చాయి. ఈరోజు దేవుని సంఘం అనే వాడలోనికి నా ప్రియులారా మనం ఏ రీతిలో వస్తూ ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయం వివేకం కలిగి ఉన్నామా, అవివేకంతో సాగుతున్నామా, ఆలోచనతో ఉన్నామా, అనాలోచనతో ఉన్నామా? దేవుని సంగమా, మనం సరి చేసుకునే అవకాశం, మనం దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకునే అవకాశం. అందరం లేచి నిలబడదాం. ఇది దేవుణ్ణి బ్రతిమలాడుకునే సమయం, దేవుణ్ణి వేడుకునే సమయం. సియోనులో సింహాసనాసీనుడైన దేవుడు మీకు ఉత్తరం ఇచ్చే సమయం. త్వరగా లేచి నిలబడదాం. నీ సమస్య ఏదైనా దేవుని శిక్షలో బోధనలు పెరిగితే అద్భుతాన్ని చూడబోతున్నాం. అద్భుతాన్ని చేయటానికి పిలిచిన దేవుడు, విడుదల ఇవ్వటానికి పిలిచిన దేవుడు. లెబానోను దేవదారు వృక్షం వలె నువ్వు ఎదగాలని, ఖర్జూర వృక్షం వలె మవ్వు వేసి నూతనతనాన్ని కలిగి ఉండాలని. పశుప్రాయులు గడ్డి మేసెదరు, దేవుని పిలవైన వారు వాక్యం అనే పాలను రుచి చూచెదరు. ఏ రుచిని కోరుకుంటున్నావు? ఏ ఆలోచనతో సాగుతున్నావు? ఈ లోకంలో ఏది ఎక్కువగా ఉంది నీకు? స్నేహాలు ఎక్కువ, బంధాలు ఎక్కువ, బంధుత్వాలు ఎక్కువ? అన్నిటికన్నా విధింపబడిన తీర్పు నడుపుటకు దేవుడిచ్చిన ఆయుధమే గొప్పది. దేవుడిచ్చిన వాక్యమే విలువైనది. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము విడిచిపెట్టక క్రీస్తు కొరకు నిలబడు. పరిశ్రమ చేసుకో. అయ్యా, సౌండ్తో మాట్లాడేప్పుడు కదయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభు. అయ్యా, నా అతిక్రమాలన్నీ నాకు తెలుస్తున్నాయి ప్రభా. నీకు కాదు ప్రభు, ముందు నాకు తెలిసిన తర్వాత నీకు తెలిసిందయ్యా. నా అతిక్రమం నాకు తెలుసయ్యా. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ అవిధేయతగా బ్రతికాను, ఎక్కడ నీ సన్నిధిని అవగౌరవపరుస్తున్నాను, ఎక్కడ అమ్మి వేసుకున్నాను, ఎక్కడ కోల్పోయాను, ఏ జాగ్రత్త హక్కును నేను కోల్పోయాను, ఈ ప్రార్థన జాగ్రత్త నేను కోల్పోయాను, నీ శిక్షను కోల్పోయానయా, నీ జ్ఞానాన్ని కోల్పోయానయా, నీవు చూపించిన ఈ అతిశయాన్ని నేను విడిచిపెట్టేసినయా, నీ వారసత్వాన్ని నేను విడిచిపెట్టేసానయా. దాంతో నీ నిబంధన మరలా జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ నిబంధన నా పట్ల మరలా జ్ఞాపకం చేసుకుంటున్నావు. అయ్యా, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, హత్తుకొనుటకు చాచిన చేతిని ఉంచిన వాడు, పిలుచుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. ఇదిగో నేను ఒక్కడికి నీ వైపు తిరుగుతున్నానయ్యా. చెప్పండి ప్రభా, ఇదిగో నా అతిక్రమాన్ని నేను ఒప్పుకొని నీ వైపు అడిగేస్తున్నాను. అందరికి చెప్తాం, దేవా ఇదిగో నా అతిక్రమాన్ని ఒప్పుకొలుస్తున్నాను.
నా అవిధేయతను ఒప్పుకొనుచున్నాను, నా ఆలస్యాన్ని ఒప్పుకొనుచున్నాను, నా తొందరపాటును ఒప్పుకొనుచున్నాను. నీ తట్టు తిరుగుతున్నానయ్యా. అయ్యా నా చేయి పట్టుకుంటాను అయ్యా, నన్ను విడిచిపెట్టదయ్యా, నన్ను దూరం చేయకు ప్రభా. అయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. తప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఇదిగో నిబంధన మరలా నూతన పరచబడుతుంది. కమ్ముకుంటుంది మేఘము, కమ్ముకుంటుంది దేవుని పరిశుద్ధత, దేవుని ప్రజ్వలమైన శక్తి, దేవుని ఉన్నతమైన కృప నిన్ను ఆవరిస్తుంది, నిన్ను ఆవరిస్తుంది. సింహాసనాసీనుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నిన్ను తొంగి చూస్తున్న సమయం, నిన్ను ప్రేమిస్తున్న సమయం. అడ్డు కూడా కూలిపోతుంది. తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో ఇదిగో మరలా ఆ దూరాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. అడ్డు కూడా కూల్చి వేస్తున్నాడు. మొదటి ప్రేమ, మొదటి ఉద్యోగము, మొదటి మారు మనస్సు, మరలా మొదటి ప్రేమ నీ పైకి దిగి వస్తుంది, నీ పైకి దిగి వస్తుంది, నీ పైకి దిగి వస్తుంది. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని